నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకొని ఫైల్పై సంతకం అయితే చేయడం జరిగిందన్న విషయం మనందరికీ తెలుసండి. అయితే పెంచిన పెన్షన్ని రేపటి నుంచి ఇంటింటికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి ఇంటింటికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే పెంచిన పెన్షన్లే 3,000 నుంచి 4,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కదండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ పెంచిన పెన్షన్ని రేపటి నుంచి ఇంటింటికి అందజేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నారండి. అది ఎట్లా అంటే సీఎం గారే స్వయంగా వెళ్ళి ఇంటింటికి అయితే రేపు అందిస్తారండి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఆ గ్రామంలో ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో పెన్షన్దారులు అందరికీ కూడా స్వయంగా సీఎం గారే అందజేస్తారండి. అది ఎక్కడంటే మంగళగిరి నియోజకవర్గం పెనువాక గ్రామం అండి. ఈ గ్రామంలో రేపు ఉదయం 6 గంటల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రతి పెన్షన్దారుతో మాట్లాడి అందరికీ 7,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుందండి. 7,000 ఎట్లా అంటే ఆల్రెడీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా చెప్పడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు. ఏమనంటే నేను ఏప్రిల్ నుంచే పెంచుతూ మీకు నిర్ణయం తీసుకుంటున్నాను పెన్షన్లు అని చెప్పేసి. సో అప్పుడు పెంచిన 1,000 రూపాయలు అంటే ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్ 1,000, జూన్ 1,000, మే 1,000, జూన్ 1,000, ఈ 3 months 1,000, అవి 3,000 ప్లస్ ఇవి జూలై 4,000, మొత్తం 7,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుడికి రేపైతే అందజేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచడానికి కేవలం 20 రోజులు మాత్రమే పట్టిందండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2,000 పెన్షన్ 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇచ్చేవారు కదా. ఆ 2,000 పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టిందండి. అదేనండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. అనుభవం ఉన్న వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి ఉన్న తేడా ఇదండి. క్లియర్గా కనిపిస్తుంది చూసారా. ఈయన 1,000 రూపాయలు పెంచాలంటే 20 రోజులు తీసుకున్నారు కేవలం టైం అంతే. అదే జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి 200 చెప్పున పెంచుకుంటూ వచ్చారు. ఈయన ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతున్నారు. ఒకసారి గమనించండి పెన్షన్దారులు అందరూ అవ్వాతాతలు అందరూ కూడా అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా ఏంటనేది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ పెన్షన్లో ఇంత పెంచడం వల్ల సుమారుగా 840 కోట్లు భారం పడుతుందండి గవర్నమెంట్ మీద ఒక నెలకు వచ్చేసి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలు అయితే ఆగడానికి వీలు లేదు, ఎలా ప్రతి నెల అందజేయాలి వాళ్ళకని ఉద్దేశం. ఎంత ఖర్చు అయినా పర్లేదు ప్రభుత్వం భరాయిస్తుందని ఉద్దేశంతోనే ఆయన ఫస్ట్ తారీఖునే రేపు 1వ తారీఖునే 90% పెన్షన్ పంచాలని చెప్పేసి ఆయన అయితే నిర్ణయించుకున్నారండి. అందరికీ 90% పీపుల్ పెన్షన్దారులు అందరికీ అందజేసేయాలని చెప్పేసి. ఎలక్షన్ ముందు చూడండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదని చెప్తే దాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ పైన బురద జల్లి వాళ్ళే ఇవ్వనివ్వట్లేదని చెప్పారండి. ఇంటింటికి ఇవ్వాలంటే ఇవ్వనివ్వట్లేదు, వాలంటీర్స్ లేదు, ఎలా ఇవ్వాలన్నారు. మరి ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఇస్తున్నారు. రేపు సచివాలయం సిబ్బంది తీసుకొచ్చి ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారండి పెన్షన్లు. మరి అప్పుడు ఇలా బురద జల్లారు కదా చూసారా. ఇలాగే ఉంటాయండి అనుభవం ఉన్న వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి. పరిపాలన చేతకాని వాళ్ళు ఎవరంటే క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. ఇప్పటికైనా తెలుసుకోవాలి వైసీపీ బ్యాచ్ ఏంటన్నది. నెక్స్ట్ ఇంకొక విషయం అండి, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామం ఎంచుకొని ఆ గ్రామం మొత్తం మీద దగ్గరుండి పెన్షన్లు పంచాలండి. అలా నిర్ణయించారు. ఒకవేళ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు లేకపోతే ఇన్ఛార్జీలు, టీడీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో, టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వయంగా 175 నియోజకవర్గాలు వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామం ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రతి పెన్షన్దారుడికి పెన్షన్ అందజేయడం జరుగుతుందండి. రేపటి నుంచి అయితే మ్యాక్సిమం రేపు 1వ తారీఖు 2వ తారీఖుతోనే మొత్తం అందరికీ పెన్షన్ 100% అందాలన్నమాట. ఇది సీఎం గారి ఆదేశాలు. రేపు ఉదయం 6 గంటల నుంచే
సచివాలయం సిబ్బంది అయితే గ్రామాల్లోకి వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇదైతే భారతదేశంలోనే నాకు తెలిసి అరుదైన రికార్డ్ అండి. ఒకేసారి 7,000 పెన్షన్ అందజేయడం, అది స్వయంగా సీఎం గారు అందజేయడం. భారతదేశంలోనే మొట్టమొదటి సీఎం అండి. ఇలాగ ఇంత సంక్షేమం అందజేసిన మొట్టమొదటి సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పొచ్చండి క్లియర్గా. ఇప్పటి వరకు నాకు తెలిసి పెన్షన్ ఒకేసారి 7,000 ఇచ్చిన సీఎం ఎవరు లేరు. ప్లస్ స్వయంగా సీఎం గారే వెళ్ళి ఇవ్వడం అన్నది ఎక్కడ జరగలేదండి, ఏ స్టేట్లో కూడా. రేపు చూడండి, కావాలంటే మీరు సెంట్రల్ మీడియా, స్టేట్ మీడియా మొత్తం అంతా ఫుల్ ఫోకస్ అంతా ఉంటుంది ఈ కార్యక్రమం పైన. అయితే ఈ కార్యక్రమం కూడా సీఎం గారు కూడా చాలా దీనిగా జరపాలని చెప్పేసి నిర్ణయించారండి. అందుకే ఇన్ఛార్జీలకి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఈ పెన్షన్ కార్యక్రమం అన్నది ఒక విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునివ్వడం కూడా జరిగింది సీఎం గారు. అదేవిధంగా ఈరోజు టీడీపీ కార్యాలయంలో అయితే సీఎం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి రిలీజ్ చేశారండి. సీఎం గారిని కలవడానికి చాలామంది వెళ్ళటం వల్ల అక్కడ కలవడానికి అవ్వట్లేదండి, జెన్యున్గా పని మీద వెళ్ళిన వాళ్ళకి. సో వాళ్ళందరి కోసం ఏంటంటే ఈరోజు రిలీజ్ చేశారంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్. ఆ నెంబర్ కాల్ చేసి వెళ్తే పలానా వర్క్ ఉందని చెప్పేసి మీకు ఎవ్రీ సాటర్డే గ్రీవెన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో టీడీపీ పార్టీ కార్యాలయంలో సీఎం గారు ఉంటారు అక్కడ ప్రతి సాటర్డే. మీరు వెళ్ళి స్వయంగా మీకున్న బాధలు చెప్పుకోవచ్చు సీఎం గారితో. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి, ఆ నెంబర్ ఏంటంటే 7306299399. ఈ నెంబర్కి కాల్ చేశారనుకో మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే 1 వీక్లో మీకు అపాయింట్మెంట్ ఇస్తారండి. సాటర్డే అనమాట, ఎవ్రీ సాటర్డే మీకు గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ నిర్ణయం కూడా ఇప్పుడే ఇవాళ తీసుకున్నారు. సో దీన్ని కూడా అందరూ వినియోగించుకోండి. ఎవరైనా వెళ్ళి సీఎం గారిని కలవాలనుకుంటే మాత్రం ఇది మంచి అవకాశం అండి. ఈ నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సీఎం గారికి కలిసి మన బాధలు ఏంటనేది చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మరి రేపు కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏంటనేది చూడాలంటే రేపైతే చాలా మంచి శుభవార్త అని చెప్పొచ్చండి. పెన్షన్దారులు ఒకేసారి 7,000 పెన్షన్ ఇవ్వడం అన్నది దేశంలోనే అరుదైన రికార్డ్ అండి ఇదైతే. మరి రేపు ఏంటన్నది చూడాలి, కార్యక్రమం ఎంత సక్సెస్ అవుతుందా లేదా ఏంటన్నది. సీఎం గారు అయితే మాత్రం ఖచ్చితంగా కంపల్సరిగా మంగళగిరి నియోజకవర్గంలోని పెనువాక గ్రామం వెళ్ళి ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్లు కూడా డైరెక్ట్గా సీఎం గారే అందజేస్తారండి రేపైతే. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలు ఉంటారు. ఇన్ఛార్జీలు స్వయంగా పెట్టుకెళ్ళి ఆ నియోజకవర్గంలో ఏదో గ్రామం ఎంచుకొని ఆ గ్రామానికి అయితే పెన్షన్లు అయితే అందజేయాలని చెప్పేసి నిర్ణయించారండి. చూద్దాం మరి ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుద్దో. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.